దేవుడు నాకేం చెప్తున్నాడంటే, ఈయన అక్కడ కూర్చున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు, ఇతను నా సేవకుడు, ఇతను నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి ఇతను అభిషేకించండి. సో మన మధ్యలో ఉన్న బ్రదర్ ఈ యొక్క పరిచర్య ద్వారా దేవుడు అసలు ఈ బిడ్డతో ఏం మాట్లాడాడో, దేవుడు వీళ్ళని ఇంత దూరం నడిపించాడు. చాలా దూరం నుంచి వచ్చారు. అసలు ఏ కార్యం జరిగింది, దేవుడు ఏం మాట్లాడాడో బ్రదర్ మాటల్లో మనం విందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మేము నిజామాబాద్ నుంచి వచ్చినామండి. మాది ఇందల్వాయి మండల్, ఎల్లారెడ్డిపల్లె గ్రామం. పాస్టర్ గారిని ఫేస్బుక్లో మేము చూసాము. చాలా దేవుడు బలముగా ఒక ప్రవచించడం కానీ ఆ ప్రవచనాలు మేము విన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము కలవాలనే మేము వచ్చాం. దేవుడు మాకు కూడా మాట్లాడతాడు, మా విషయంలో కూడా బయలుపరుస్తాడని ఒక విశ్వాసంతో ఇక్కడికి వచ్చినాము. దేవుడు మాతో మాట్లాడిండు. రెండోది, మా యొక్క సేవ పరిచర్య కొరకు ప్రవచనంగా దేవుడు కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క పాస్టర్ గారితో బయలుపరిచాడు. రెండో విషయం ఏంటంటే, మా పాపకి కూడా ఈ యొక్క సంవత్సరం దేవుడు కొడుకునిస్తుండని చెప్పేసి దేవుడు మాట్లాడిండు. అది మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ప్రార్థన చేస్తా ఉన్నారు మీరు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. పిల్లలే 2 నెలల నుంచి. అయితే మేము హాస్పిటల్కి చూపిస్తున్నాం కానీ కన్సీవ్ అయితలేదు. అయితే మేము ఆలోచన చేస్తున్నాం, ఏం చేద్దాం, ఎక్కడ ఏంది అని ఆలోచన చేస్తున్నప్పుడు మాకు దేవుడు ఈ ఫేస్బుక్ ద్వారా మరి యొక్క పాస్టర్ గారిని మాకు పరిచయం కావడం దేవుడి యొక్క కృప. మరి ఇక్కడికి రావడం కూడా మాకు దేవుని కృపనే. మరి ఇక్కడికి వచ్చి మేము మంచి మెసేజ్ విన్నాం. పాస్టర్ గారు వచ్చి నెత్తి మీద చేయబెట్టి ప్రవచించాడు. నేను అనేక జనములకు బలంగా నీకు బలమైన సేవ చేయబోతున్నావు అని చెప్పేసి ప్రవచనం చెప్పాడు. ఇది ఫస్ట్ సారి మేము రావడం ఇక్కడికి. ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు డైరెక్ట్ దేవుడు మీతో స్వయంగా మాట్లాడారు. మీరు సేవకులని చూడండి. ఈ యొక్క బ్రదర్ గద్దర్ చెట్టు మంచిగా చేసుకున్నాడు. ఈయన చూస్తే పెద్ద రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులు అనుకుంటా. అవునా కాదు? ఎవరైనా చూస్తే మంచి రియల్ ఎస్టేట్ చేసే పర్సన్ అని. దేవుడు నాకేం చెప్తున్నాడంటే, ఈయన అక్కడ కూర్చున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు, ఇతను నా సేవకుడు, ఇతను నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి ఇతను అభిషేకించండి. నేను అందుకనే వెళ్ళేసి ఆ బ్రదర్ అక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు తల మీద చేయబట్టి, నీవు నా సేవకుడవు, నేను నిన్ను వాడుకోబోతున్నాను, ఉన్నతంగా మహిమకరంగా వాడుకోబోతున్నాను, దేవుని వాక్కు మాకు రిలీజ్ అయింది. అప్పుడు ఇంకా బలమైన ఒక అభిషేకం నాలో అనుభవం మేము పొందుకున్నాం. చాలా సంతోషం అనిపించింది. చర్చ్ పేరు ఇప్పుడు పాస్టర్ గారు కూడా దేవుని యొక్క మాట బయలుపరచబడ్డది, కల్వరి విడుదల సంఘం. పేరేదనుకోలేదు, నార్మల్ గా అయితే మీరు పరిచయం చేస్తారు. అవును, అంటే పేరు కొరకు మేము లెంకుతున్నాం, ఏ పేరు పెట్టాలి, ఏ పేరు పెట్టాలని మీరు వెతుకుతా ఉన్నారు. ఇప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు చెప్పాను ఏమనంటే, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా, కలువరి విడుదల సంఘం. మీ చర్చి పేరు ఏం పేరు పెట్టారు మీరు అని నేను జస్ట్ అట్లా అడిగాను అంతే. ఇంకా పేరు పెట్టలేదండి, మేము పేరు కోసం ప్రార్థన చేస్తున్నాము. దేవుని గణపరచండి. చూడండి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ కుటుంబం వచ్చారు. ప్రభు నిజంగా ఈరోజు ఈ కుటుంబాన్ని దర్శించాడు, ఆ బిడ్డను దర్శించాడు, ఈ బిడ్డను దర్శించారు, పాస్టమ్మ గారిని కూడా దేవుడు దర్శించాడు. సంఘ విషయంలో కూడా ఆ నేమును, ఆ పేరును కూడా బయలుపరిచాడు దేవుడు. అద్భుతంగా ఈరోజు వీరు వచ్చినందుకు సంతోషంతో చాలా సంతోషంతో అభిషేకించబడిపోతున్నాం మేము. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ. చాలా వందనాలు. థ్యాంక్ యూ.